ఇలాంటి వెడల్పాటి ఒకటి ముకుడు పెట్టుకొని ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులోకి ఒక గుప్పెడు పచ్చి శనగపప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ల మినపప్పు గుండ్లు, అలాగే జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇవి ఈ విధంగా మంచిగా గోలేలాగా కలుపుకోవాలి. ఇవి వేగాక ఒక 4 ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకు, అవి వేగాక సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కాస్తంత ఈ ఉల్లిగడ్డ వేగేటప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుందండి. కమ్మటి తోటకూర టమాటా కర్రీ ఏకదం బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని చూడండి. ఇవన్నీ వేగాక మంచిగా ఈ తోటకూర అనేది 1-3 సార్లు ఖచ్చితంగా, ఇందులో అంత మట్టి డస్ట్ ఉంటుందండి, 1-3 సార్లు ఖచ్చితంగా మంచిగా నీట్గా కడుక్కొని ఇందులో వేసుకోండి. ఈ ఆరోగ్యంగా ఉంటుందండి. ఇలాంటి కర్రీసు ఇష్టపడరు చాలామంది, కానీ ఇవి తింటే మంచి ఆరోగ్యం అండి. వావ్, విధంగా వేసుకొని కాస్త మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా సరే కింద మీద కలుపుకోవాలి. ఈ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక కాసేపు మూత పెట్టుకుంటే అదంతా దగ్గరికి వస్తుందండి. నేను పసుపు వేయడం మర్చిపోయాను. చిటికెడు పసుపు వేసుకోవాలి, మర్చిపోయినా. అయినా ఏం కాదు, ఏమవుతుంది. అంతా కింది మీద మంచిగా కలుపుకోవాలండి. దగ్గరకు వచ్చేదాకా నీట్గా కలుపుకొని ఈ పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చిన్నగా తరిగిన ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలు ఇలా పైనుంచి వేసుకొని పైనుంచి మంచిగా వేసుకొని మళ్ళొక్కసారి ఇవన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకొని ఇప్పుడు మంచిగా ఇదే ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటుగా ఉడికించుకోవాలి. ఒక్కసారి చూద్దామండి, ఎందుకంటే ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకుంటేనే కింద మీద మంచిగా ఉడుకుతుంది. వావ్, ఇట్లా వాటర్ వెళ్తూనే ఉంటుంది. వాటర్ ఆవిరి కావాలి, మొత్తం వాటర్ లేకుంటే అంతా మొత్తం వెళ్ళిపోవాలి. మనం ఎంత వేసినా ఆకు ఎంత చిన్నగా అయింది చూడండి. ఆకంతా ఇదంతా మొత్తం ఈ వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇది ఎంత ఆరోగ్యం అంటే అస్సలు మనుషులకు ఇలాంటివే తినాలండి. ఏవో మనం తింటాం, కానీ ఈ హెల్దీగా న్యాచురల్గా మంచిగా మనిషి ఇలాంటివి ఇష్టపడాలి, కానీ ఏదో తినద్దండి. ఇంకా కాసేపు మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాము, అలాగే సరిపడా కారం కూడా వేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూను ధనియా పౌడరు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాము. అంతా విడిపోయేలాగా, యాకంతా విడిపోవాలి. ఇంకా వాటర్ వస్తూనే ఉంటుంది.
చిన్నటి మంట మీద ఇదే చిన్నగా స్లోగా చిన్నటి మంట మీద మనం ఇంకా మంచిగా ఉడికించుకుందాము. చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. ఇలా ఒక్కోసారి మధ్య మధ్యలో కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. ఎందుకంటే అడుగంటుతుంది. మధ్య మధ్యలో మంచిగా కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయలకు ఆ ఎండుమిర్చికి మంచిగా స్మెల్ బ్రహ్మాండంగా వస్తుంది. అంతటా ఒకసారి ఇట్లా కలుపుకుంటేనే మంచిగా వస్తుంది. కాసేపు పూత పెట్టుకుందాం. ఒకసారి చూసేద్దామండి. ఈ విధంగా మంచిగా బ్రహ్మాండంగా ఉడికింది. సూపర్, ఎక్సలెంట్. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. గుమ్మగుమ్మలాడే మంచి కమ్మటి తోటకూర టమాటా కర్రీ ఈ విధంగా రెడీ చేసుకోండి. ఒక్క ముద్ద తినే కాడ 2 ముద్దలు గ్యారంటీగా తింటారు. అంత కమ్మగా ఉంటుందండి. ఇది మిస్ చేసుకోకుండా ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, మనం బంద్ చేసుకుందామండి.